భూమి విషం తాగిందని గగన్కి చెర్రి ఫోన్ చేసి చెప్పిన తర్వాత షాక్ అయిపోతాడు. వెంటనే భూమిని హాస్పిటల్ దగ్గరికి తీసుకురమ్మని గగన్ చెప్పిన తర్వాత భూమిని హాస్పిటల్ దగ్గరికి చెర్రి తీసుకొని వస్తాడు. గగన్ వెంటనే శారదని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. స్ట్రెచ్చర్ మీద వేసి ఐసీలోకి తీసుకెళ్తున్న భూమిని వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్ళొద్దు, బావ వచ్చేదాకా నేను బావ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నయ్యని చూడాలంటే నువ్వు బ్రతికుండాలి కదా, ఫస్ట్ ఇక ట్రీట్మెంటు సపోర్ట్ చేయి భూమి అని చెర్రి అన్న కూడా వద్దు, బావతో మాట్లాడిన తర్వాతే నేను ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాను అనే విధంగా గొడవ చేస్తూ ఉంటుంది. సార్, తన ప్రాణాలు చాలా క్రిటికల్గా ఉన్నాయి, బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది సార్, కనీసం మీరైనా చెప్పండి తనకి. భూమి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, అన్నయ్య వస్తాడు, ఫస్ట్ నువ్వు ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయి. లేదు చెర్రి, మీ అన్నయ్య రావాలి, మీ అన్నయ్యతో మాట్లాడిన తర్వాతే నేను ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాను అని అనేసరికి వెంటనే భూమి అని చెప్పేసి ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత అన్నయ్య నోట్ల నుంచి రక్తం వస్తుంది, ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయమంటే చేయట్లేదు, ఆఖరి ప్రాణాలని చెప్పేసి డాక్టర్స్ అంటున్నాయి. భూమి, పిచ్చి పని ఎందుకు చేసావు, ఇలా పిచ్చి పట్టిందా అని ఈ విధంగా అడుగుతుండగా, లేదు బావా, నేను అలా చూస్తూ నేను బ్రతకలేను, నువ్వు తార మెల్లో 3 ముళ్ళు వేస్తే ఎవరి కోసం బ్రతకాలి బావా, అందుకే చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. అయినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాలి అని ఈ విధంగా అంటుండగా, నీకు పిచ్చి పట్టిందా, అన్నయ్యకు నువ్వు ఇష్టం లేదని ఎవరు చెప్పారు, అన్నయ్య నీ మీద కొండంత ప్రేమతో బ్రతుకుతున్నాడు, అసలు దీని కారణం ఎవరో తెలుసా, మీ నాన్న. ఎందుకంటే ఇక్కడ మీ నాన్న ప్రేమకు నువ్వు దూరం అయిపోతావేమో అని ఇక అన్నయ్య ప్రేమను దూరం పెట్టాడు. ఎలాగైనా భూమిని ఆ ఇంటికి చేర్చి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలరా, అప్పుడే అపూర్వ బండారం బయటపడుతుందని అన్నయ్య తన ప్రేమను చంపుకొని ఇదంతా చేశాడు అనే విధంగా అంటుండగా, నిజం చెప్పు బావా, చెర్రి చెప్పేది నిజమేనా అని ఈ విధంగా భూమి అంటుండగా, అప్పుడు వెంటనే నిజమే, నీ మీద ప్రేమను చంపుకుంటే నాకు నేను చనిపోయినట్టు భూమి అని ఈ విధంగా అనేసరికి వెంటనే హక్ చేసుకొని ఏడుస్తుండగా, సార్ తనని లోపల తీసుకెళ్దాం అని అంటుండగా ఈలోపు వెంటనే స్పృహలోకి వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్లు ఐసీలోకి తీసుకెళ్ళి ఇక వెంటనే తను పాయిజన్ తాగుతుంది కదా, అదంతా కక్కబోస్తూ ఉంటాడు బయట. ఇక అదే సమయానికి చెర్రి, గగన్, శారద ముగ్గురు కలిసి టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత సమయానికి తీసుకురావడంలోనే తను ట్రీట్మెంట్కి సపోర్ట్ చేసింది, ఇప్పుడు పర్లేదు, 2-3 అవర్స్ తర్వాత తనకి స్పృహ వస్తుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పి వెళ్ళిపోతారు. ఈలోపు గగన్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ ఎందుకు వస్తుందంటే గగన్ ఎవరికి తెలియకుండా శారద కోసం బయటకు వచ్చిన విషయం తెలిసి వెంటనే ధ్రువ పూరితో ఈ విధంగా అంటాడు, మీ అన్నయ్య చెప్పక చేయక వెళ్ళిపోయాడు, అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ కలిసి, ఈ పెళ్ళి జరగడం ఇష్టం ఉందా లేదా అని ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే పూరి గగన్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను, ఏమైంది అన్నయ్య, హాస్పిటల్కి ఎందుకు వచ్చా. భూమి విషం తాగిందనేసరికి ఒక్కసారిగా పూరి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, భూమి విషం తాగడం ఏంటి, ఇక నేను పెళ్లి చేసుకుంటానని ఆఖరి నిమిషంలో తన ప్రాణాలు విడిచిపెట్టుకోవడానికి ఇలా చేసింది అనే విధంగా అనేసరికి వెంటనే ధ్రువ ఫోన్ చేసుకొని, ఏంటి గగన్ గారు, ఇక భూమి విషం తాగిందని అంటున్నారు, మరి నా చెల్లి పరిస్థితి ఏంటి, అంటే మీరందరూ కలిసి గేమ్ ఆడుతున్నారా, నా చెల్లి మీద తాళి కడతానని చెప్పేసి ఆ భూమికి విడాకులు ఇచ్చారు, ఆ భూమి చస్తే ఏంటి బ్రతికితే ఏంటి, అలాంటి తన కోసం మీరే పెళ్లి పీటల దగ్గరికి ఇక్కడి దాకా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోకుండా ఎవరో చనిపోతున్నారని చెప్పేసి పెళ్ళి ఆపడం కరెక్ట్ కాదు,
సరే అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వెంటనే తన ఫోన్ తీసి పూరి చేతిలో పెట్టి పూరికి వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో పూరి, నీ మెల్లో నేను తాళి కట్టాలంటే మీ అన్నయ్య నా చెల్లి మెల్లో తాళి కట్టాలి. మీ అన్నయ్య నా చెల్లి మెల్లో తాళి కడితేనే అప్పుడు నీ మెల్లో తాళి పడుతుంది. లేకుంటే పెళ్ళి ఆపి నా చెల్లిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆలోపు పూరి, నా జీవితం ఇంతేనా? అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి? ఆ రోజు ఇష్టపడ్డ శివ అలా దూరం అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా వాళ్ళు నా గురించి ఆలోచించి నా మెల్లో తాళి కట్టాలనుకున్న ధ్రువని ఇష్టపడి పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు ఇలా జరిగింది. ఇంతమందిని బాధ పెట్టి ఈ పెళ్లి చేసుకోవడంలో అర్థమేముంది? ఇదంతా వద్దు, ఇక నాకు శావే శరణ్యం అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది పూరి. మరోవైపు ఇక తార ఫోన్ చేసి, హలో గగన్ గారు, చెప్పుతారా? ఇక మా అన్నయ్య పెళ్ళి వద్దని చెప్పేసి అంటున్నాడు. కానీ ఎట్టి పరిస్థితిలో మీరు లేకుంటే ఇక నా జీవితానికి అర్థం లేదు. ఆ భూమికి విడాకులు ఇచ్చిన తర్వాత భూమి చావు బ్రతుకులో ఉందని చెప్పేసి మీరు ఏకంగా పెళ్ళి వదిలిపెట్టుకొని వెళ్ళారు కదా. ఇప్పుడు పెళ్ళి జరగదని ఊరికి కరాఖండిగా చెప్పాడు మా అన్నయ్య. ఆ తర్వాత మీ చెల్లి జీవితం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నా మెల్ల మీరు తాళి కడితేనే అప్పుడు మా అన్నయ్య నీ చెల్లి మెల్లో తాళి కడతానని చెప్పేసి అంటున్నాడు. ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ పెళ్ళి జరగపోతే ఆ తర్వాత నీ చెల్లి జీవితాన్ని మీరే చేతులారా సర్వనాశనం చేసేవాడవుతాడు అని కాల్ కట్ చేస్తుంది. వెంటనే 2 గంటల టైం వరకు భూమికి స్పృహ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి అమ్మ ఇంటికి బయలుదేరదాంపా అని చెప్పేసి, ఎందుకురా భూమి పరిస్థితిలో మళ్ళీ ఎలాగైనా వద్దామమ్మా అని చెప్పేసి శారదను తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఈలోపు వెళ్తూ వెళ్తూ అసలు ఏం జరుగుతుందిరా, భూమి పరిస్థితి అలా ఉంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది అని ఈ విధంగా శారద చాలా బాధపడుతుండగా ఈలోపు పూరి నిర్ణయించుకుంటుంది. అందరినీ బాధ పెట్టి మా అన్నీను బాధ పెట్టి పెళ్లి చేసుకోవడం నా అర్థం లేదు అని టెర్రస్ పైకి ఎక్కి ఇక చావడానికి నిర్ణయించుకునే ముందు వెంటనే వీడియో చేస్తుంది. అన్నయ్య, మీ అందరినీ బాధ పెడుతున్నాను, అంతేకాకుండా నా వల్ల ప్రేమించిన భూమిని దూరం చేసుకుంటున్నావు. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా నేను చనిపోవడానికి నిర్ణయించుకున్నాను అన్నయ్య అని వీడియో చేసి వెంటనే గగన్ ఫోన్కి పంపిస్తుంది. గగన్ ఏంటి అని చెప్పేసి సెల్ ఓపెన్ చేసేసరికి పూరి వీడియో చేసి పంపిస్తుంది. ఇక చనిపోతున్నానసరికి వెంటనే అది చూసి శారద ఇక తన కూతురు చనిపోతుందని భయంతో పదరా త్వరగా డ్రైవింగ్ చేయరా అనే విధంగా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే భూమికి స్పృహ వస్తుంది. ఆ సమయంలో చెర్రీ స్పృహ వచ్చిందని చెప్పేసి గగన్కి చెప్పబోతుండగా అన్నయ్య భూమికి స్పృహ వచ్చింది అని అన్న తర్వాత పూరి అక్కడ చనిపోవడానికి నిర్ణయించుకుందిరా. ఇక వెంటనే నేను అటు వెళ్తున్నాననేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు చెర్రీ. ఇక భూమి దగ్గరికి చెర్రీ వెళ్ళేసరికి బావయ్య ఎక్కడ చెర్రీ? వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఏమైంది చెర్రీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ పెళ్ళి ఆగిపోయిందని పూరి చనిపోవడానికి నిర్ణయించుకుందట అనేసరికి పూరి చనిపోవడానికి నిర్ణయించుకుందా అని చెప్పేసి వెంటనే పద పూరిని కాపాడాలి, ఎలాగైనా ఈ పెళ్ళి ధ్రువతో చేయించాలి. ఏంటి ఏంటి భూమి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మనం వెళ్ళడం ఏంటి? ఇప్పుడు నా హెల్త్ విషయం కాదు, బావను పూరిని అత్తేని ముగ్గురిని కాపాడుకున్న బాధ్యత నాది అనే విధంగా వెంటనే చెర్రీని తీసుకొని బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత ఈలోపు టెర్రస్ ఎక్కి ఇక నా చావు కారణం ఎవరు కాదు, అందరినీ బాధ పెట్టాను, నా స్వార్థం కోసం మా అన్నయ్య జీవితాన్ని కూడా నేనే ఇలా చేశాను కదా అని బాధపడుతుండగా ఇక వీళ్ళకంటే అదే సమయానికి ట్రాఫిక్ అవుతుంది. గగన్ టెన్షన్ పడుతుండగా ఆపోజిట్లో భూమిని తీసుకొని చెర్రీ వస్తాడు. వచ్చే ముందు వెంటనే భూమి మన మాట విన్నది కదా అన్న తర్వాత వెంటనే భూమి బామ అవతారం వేస్తుంది. ఇక ఇలా అయితేనే భూమి ఎలాగైనా ఈ బామ అవతారంలో పూరి తన మాట వింటుంది అని తను శారద తరపున బామ అవతారం చూపిస్తుంది.
వెంటనే చెర్రీతో కలిసి పూరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పూరి టెర్రస్ పై నుంచెలి కింద పడుతుండగా చేయి పట్టుకొని లాగేస్తుంది. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కాపాడావు అనే విధంగా అంటుండగా, అయ్యో పూరి, తను ఎవరో కాదు, ఇక మన బామ్మ, పెద్దమ్మ తరపున చుట్టరికం, పెళ్ళికి వచ్చింది. అయినా ఏంటమ్మాయి, చావడానికి ఇదే దొరికిందా ఏంటి? పెళ్ళొద్దనుకుంటున్నావా? అబ్బాయి నచ్చలేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. పెళ్ళి వద్దనుకోవట్లేదు, అబ్బాయి నచ్చకపోవడం కాదు, నా స్వార్థం కోసం మా అన్నయ్య జీవితాన్ని నేనే ఇలా చేస్తున్నాను. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా నా పెళ్ళి జరగదని నిర్ణయించుకున్నాను. ఆ దేవుడు నా తలరాత మీద పెళ్లి యోగం రాయలేదని చెప్పేసి నాకు నేను చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. అలా అంటే ఎలా అమ్మాయి? ఈ పెళ్ళి నేను జరిపిస్తాను చెప్తున్నాను కదా మీరా. ఈ పెళ్ళి నేను జరిపించే బాధ్యత నాది అని పూరి తీసుకొని మండపం దగ్గరికి వెళ్తుండగా గగన్ కంగారుతో టకటక లోపలికి వచ్చేస్తుండగా పూరి ఎదురు పడుతుంది. అమ్మ పూరి అని చెప్పేసి వెంటనే దగ్గర తీసుకునేసరికి పూరి గగన్ మీద పడి ఏడుస్తుండగా, అసలు నువ్వు చనిపోవడం ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటమ్మా? నేను చనిపోయాను అనుకున్నావా? మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు కదా, పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను కదా. లేదన్నయ్య, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నయ్య. ఈరోజు పూరి కాపాడింది ఇదిగో ఇక బామ్మ. తను ఎవరు అని శారద అడుగుతుంది. పెద్దమ్మ, నీ తరపున చుట్టరికం, ఆమె మనకు బామ్మ అవుతుంది అనేసరికి వెంటనే శారదకు అర్థం కాదు. చాలా థ్యాంక్స్ అండి, అసలు నా చెల్లిని కాపాడడం కాదు, నన్ను కాపాడారు అనే విధంగా ఇక దండం పెడుతుండగా, పర్లేదు బాబు, అయినా తను బాధపడుతుంది పెళ్ళి జరగట్లేదని. ఈ పెళ్లి చేస్తానని తనకి మాట ఇచ్చాను, పదండి మండపం దగ్గరికి వెళ్దాం అని చెప్పి పూరి తీసుకొని మండపం దగ్గరికి వెళ్తుంది. మండపం దగ్గర వెళ్ళిన తర్వాత గగన్ ఈలోపు పూరిని చూసిన తర్వాత, ఏంటి గగన్ గారు, మీరు చేసిందేమన్నా అసలు నచ్చుతుందా? ఆ భూమికి విడాకులు ఇచ్చి ఇప్పుడు పెళ్ళి ఆపాలని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్పండి. అయినా నా చెల్లి మెల్లో తాళి కట్టక ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆగా గబ్బాయి, నీతో కాస్త మాట్లాడాలి. నువ్వెవరు? తను మా బామ్మ, మా పెద్దమ్మ తరపున చుట్టరికం అయిన అబ్బాయి. మీ చెల్లికి ఇంకో సంబంధం దొరకదా? ఎందుకంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటుందే, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, బంగారం వల్ల భార్య ఉందని చెప్పేసి తన భార్య సావు కారణం మీరే అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చిందనుకో, అప్పుడు ఎవరు బాధితులు అవుతారు? నువ్వు నీ చెల్లి కదా. ప్రేమ అనేది ఒక్కసారి పుడుతుంది అబ్బాయి, పదే 10 సార్లు పుట్టేది కాదు కదా. అసలు ఈ గగన్ బాబుకు ఈ పెళ్ళి ఇష్టమే లేదు. తన భార్య తన గుండెల్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. బలవంతంగా పెళ్లి చేసుకుంటావు అమ్మాయి నువ్వు. తర్వాత కాపురం చేయడానికైనా ఆయన మనసు అంగీకరించదు కదా. అలాంప్పుడు ఇక నీ స్వార్థం కోసం అని చెప్పేసి మీ అన్నయ్య జీవితాన్ని నువ్వు ఎలా ఆగం చేయాలనుకుంటున్నావు అని తారను నిలదీస్తూ ఉంటుంది భూమి. ఏంటి ముసల్దానివి ముసల్దానిలాగా పడుండు, అలాంటప్పుడు నువ్వు నాకెదురు చెప్పడం ఏంటి? అయినా గగన్ ఆ భూమికి విడాకులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కుండ మార్పిడంటే ఫస్ట్ నా మెల్లో గగన్ తాళి కట్టిన తర్వాతనే పూరి మెల్లో మా అన్నయ్య తాళి కడతాడు. ఇంత పొగరు అవసరం లేదమ్మాయి, ఎందుకంటే మర్యాద ఇచ్చిపుచ్చుకున్నట్లుంటుంది. ఆ గగన్కి నువ్వంటే ఇష్టం లేదు. పంచభూతాల సాక్షిగా పెళ్ళైన భార్య చక్కగా ఉన్న తర్వాత ఆయన నిన్ను ఇష్టపడి ఎలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు ఏంటి మాటికి? అయినా నీకు సంబంధం లేని విషయంలో జోక్యం తీసుకోకు. పెళ్ళికి వచ్చామా, తిన్నానా, పోయినా అన్నట్టుగా నువ్వు ఉండు, అర్థమైందా అని చెప్పేసి వెంటనే ఆ బామ్మ అంటే భూమి మీదకి చెయ్యెత్తి కొట్టేస్తుంది. ఇక మా బామ్మ మీద చెయ్యేసి కొడతావా, నీకెంత ధైర్యం అని చెప్పేసి వెంటనే తార అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను, అసలు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకున్నట్టుంది. అలాంటప్పుడు నువ్వు ఏకంగా మా బామ్మ మీద చెయ్యెత్తుతావా? ఇక ఈలోపు ఇదిగో అబ్బాయి, నీ చెల్లికి పెళ్లి చెయ్యి, అద్దంటలేను, కానీ బంగారమాల ఒక అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యి. పెళ్ళైన అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి చేస్తే మీరు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. మరి మీ చెల్లి అతనితో కాపురం చేసుకుంటూ ఉంటుందా? రేపో మాపో మీరు పిల్లలు కంటారు. మరి మీ చెల్లి అతనితో పిల్లల్ని కంటుందా?
అప్పుడు నువ్వే కదా నీ చేతులారా మీ చెల్లి జీవితాన్ని ఆగం చేసేది అని ఈ విధంగా అనేసరికి అప్పుడు ధ్రువ ఆలోచిస్తూ ఉంటాడు. మరి భూమి చెప్పిన మాటలకు అర్థం చేసుకొని ఇక పూరి మెల్లో తాళి కడతాడా, భూమి దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తుందా? అంతేకాకుండా ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత తారా పూరిని ఎంత టార్చర్ పెడుతుంది, గగ్గన్ని దక్కించుకోలేదని చెప్పేసి అనుకుని అనేది ఈ తార మళ్ళీ పూరిని ఎంత నరకం చూపిస్తుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.